వర్తమానం ఎక్స్ప్రెస్కి స్వాగతం. ఈరోజు వార్తలోని ప్రధానాంశాలు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. భారతదేశానికి అమెరికా భారీగా సైనిక సహాయం, ఆయుధాల సరఫరాకు ఆమోదం లభించింది. మధ్యాహ్న భోజనంలో చచ్చిన పాము. పాట్నాలోని మెక్రా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 100 మందికి పైగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. సీఎం చంద్రబాబు నాకు మంచి మిత్రుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అమరావతి పట్ల ఉన్న దార్శనికత, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను నేను అభినందిస్తున్నానంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇకపై భారత్లోని టెక్నికల్ స్టాఫ్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ విమానాలు తమ గగనతలంలో గుండా వెళ్లకుండా పాకిస్తాన్ నిషేధాన్ని విధించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎయిర్లైన్స్ అయిన ఎయిర్ ఇండియా ముంబై లేదా అహ్మదాబాద్లో ఈ టెక్నికల్ స్టాఫ్ను ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు 2 వందే భారత్ స్లీపర్ ట్రైన్స్. సరికొత్త స్వదేశీ టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో పట్టాలెక్కేందుకు సిద్ధమయ్యాయి. గంటల తరబడి పబ్జీ ఆడిన యువకుడికి పక్షవాతం. దేశ రాజధానిలో ఢిల్లీకి చెందిన ఓ యువకుడు గంటల తరబడి పబ్జీ ఆడటం వల్ల పక్షవాతం వచ్చింది. రోజుకు 12 గంటల పాటు ఏకధాటిగా పబ్జీ ఆడటంతో అతడు నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆలయంలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు మృతి. మరో 30 మందికి పైగా గోవా రాష్ట్రంలోని సిర్గావ్లో ఉన్న లైరాయ్ ఆలయంలో జాతర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు చనిపోయినట్టు తెలుస్తోంది. మరో 30 మందికి గాయాలయ్యాయి. ఇక క్రైస్తవ మతంలో చేరిన నాటి నుండి వారు ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్. తెలంగాణ కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారికి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కార్డుల్లో కొత్త పేరు చేర్చడానికి పౌర సరఫరాల శాఖకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఏపీలో దంచికొట్టనున్న వర్షాలు. ఆంధ్రాకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పిడుగులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్తమానం ఎక్స్ప్రెస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం మా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని ఆసక్తికర వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.